ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో అడ్డికి పావుసేరు అగ్గువకే మేసేరు అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. భూరి పందేరం చరిత్రలోని అత్యంత చవకగా భూములు కట్టబెట్టే యత్నం అంటూ ఈ ప్రధానమైన వార్త. 2 ఏళ్లలోనే భారీగా చేతులు మారిన పారిశ్రామిక భూములు అంటూ ఈ కథనం మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెరపైకి తీసుకొచ్చిన ఈ భూ కుంభకోణానికి సంబంధించిన కథనం మనం చూడవచ్చు. పారిశ్రామిక భూములు ఏవైతే ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నాయో 50-60 ఏళ్ల క్రితం ఇచ్చిన ఈ భూములను పూర్తిగా అగ్గువకే అమ్మేసి అడ్డికి పావుసేరుగా అమ్మేసి పూర్తిగా భారీ కుంభకోణానికి తెరతీశారు. 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని చెప్పి ఇటీవల కేటీఆర్ గారు ధ్వజమెత్తిన సందర్భం మనం చూసాం. ఆ అంశానికి సంబంధించిన కథనం ఇది. చక్రం తిప్పిన ప్రభుత్వ పెద్దలు, ఒప్పందాల తర్వాతే హిల్టప్ పాలసీ అంటూ ఈ వార్త. తెర వెనుక అనధికారిక భూముల డీల్స్ అన్నీ కూడా జరిగిపోయాయి, అందుకే హడావిడిగా దీన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ కథనం మనకు నమస్తే తెలంగాణలో కనిపిస్తూ ఉంది. క్రమబద్ధీకరణ కాగానే అక్కడ విల్లాలు, అపార్ట్మెంట్ల నిర్మాణానికి కూడా కసరత్తు జరుగుతుందనే అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పాలసీ రూపకల్పనకు కనీసం కూడా అధ్యయనం చేయలేదు రాష్ట్ర సర్కార్ అనే మరో కీలకమైన వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి ఇలాంటి పారిశ్రామిక భూములకు గతంలో ఇంత భారీ స్థాయిలో దాదాపు 10,000 ఎకరాలకు సంబంధించిన భూమికి సంబంధించిన వ్యవహారం అయినప్పుడు తప్పకుండా అన్ని రకాల అధ్యయనాలు చేసిన తర్వాత మాత్రమే ప్రభుత్వం పాలసీల రూపకల్పన చేయాలి. కానీ ఎక్కడ కూడా అలాంటి అధ్యయనం కానీ ప్రణాళికలు కానీ లేకుండా కేవలం భూములను తెగనమ్ముకోవాలన్న ఏకైక ఆలోచనతోనే ఈ మొత్తం ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అడుగులు వేసింది తప్ప దీనివల్ల హైదరాబాద్ ప్రజలకు అనగూరే ప్రయోజనం ఏంటో ఇప్పటివరకు కూడా ప్రభుత్వం చెప్పలేకపోయిందని స్పష్టం చేస్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డున అనేక ఏరియాల్లో ఉన్న ఈ భూముల విలువ వెలకట్టలేంది. వాస్తవానికి ఓఆర్ఆర్ పరిధిలో ప్రభుత్వ భూమి ఉండడం అనేది ప్రభుత్వానికి ఒక అతిపెద్ద అసెట్. రానున్న భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని వాటిని కాపాడాలి. వాటి ప్రజల అవసరార్థం వాటికి సంబంధించిన నిర్మాణాలు ఉండాలి తప్ప కేవలం రియల్ ఎస్టేట్ వెంచర్ల కోసం వాటిని తెగనమ్మడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన అంశం మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజల పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన ఈ అంశంపై గలమెత్తుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఖాయిలా పడినవి కొనసాగుతున్న పరిశ్రమలను కూడా పూర్తిగా ప్రభుత్వం ఒకే ఘాటున కట్టిందనే అంశం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఏ రకంగా మీరు అన్నిటినీ కూడా ఒకే ఘాటున కడతారు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ పరిధి లోపల ఉన్న కాలుష్యకారక భూములు ఏవైతే ఉన్నాయో, కాలుష్యకారక పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని ఔటర్ వెలుపల జన సాంద్రతకు దూరంగా, జన వాసాలకు దూరంగా ఉంచాలనే ఆలోచనతో అక్కడ ప్రత్యేకంగా భూములను కేటాయించి పరిశ్రమలను తరలించిన సందర్భం మనం చూసాం. అలా అందుబాటులోకి వచ్చే భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఆసుపత్రులు కావచ్చు, క్రీడా ప్రాంగణాలు కావచ్చు, ఆట స్థలాలు, పార్కులు, ఇలా లంగ్స్లకు అవసరమైన భవిష్యత్ తరాలకు అవసరమైన అంశాల దిశగా అడుగులేస్తే సమాజం హర్షిస్తుంది తప్ప ఇలాంటి చర్యలతో కాదనే ఒక అభిప్రాయం కూడా మనకు ఈ కథనంలో కనిపిస్తూ ఉంది. అంశానికి సంబంధించిన వార్త ఇది. పరిశ్రమ భూములను కొంటే తిరిగి పరిశ్రమలే పెట్టాలన్న నిబంధన ఎందుకు ఎత్తివేశారనే ఒక ప్రశ్న కూడా ఇక్కడ వేస్తున్న సందర్భం. ఆ భూముల యజమానులు ఎవరో, ఎన్నిసార్లు చేతులు మారాయో లెక్కలు తీసిందెవరు, హిల్ట్ పేరిట పాలసీకి ముందు సమగ్రమైన అధ్యయనం చేసిన నిపుణులు ఎవరు, ఔటర్ బయటకు పరిశ్రమలు నమ్మేదెవరు అంటూ ఈ వార్త. 9,292 ఎకరాలకు సంబంధించిన కన్వర్జన్ ఉత్తర్వులు జారీ అయ్యాయనే అంశం. పరిశ్రమలకు చెందిన భూములకు మల్టీపర్పస్ యూజ్ కోసం ఈ మొత్తం భూములను మారుస్తూ ఉన్నారనే అంశం కనిపిస్తూ ఉంది. జోన్లుగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 27 జారీ. రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లించాలనే ఆదేశం. అపార్ట్మెంట్లు, ఇతర నిర్మాణాలకు ఆమోదం అంటూ ఈ వార్త. 5 లక్షల కోట్ల భూస్కేమ్ అంటూ ఈ కథనాన్ని ప్రధానంగా మనం నమస్తే తెలంగాణ బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. చరిత్రలోనే అత్యంత చౌకగా ఇంత విలువైన భూములను హైదరాబాద్లో వాస్తవానికి గత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ అభివృద్ధితో పాటుగా మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయడంతో హైదరాబాద్లో భూముల ధరలు ఆకాశాన్ని అంటిన పరిస్థితి. ఔటర్ వెలుపలే భారీ స్థాయిలో ఉంటే ఇక లోపల ఎంత భారీ స్థాయిలో మనం భూముల విలువ పెరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అలా ప్రభుత్వానికి అందుబాటులో వచ్చిన ఈ భూములను ఈ రకంగా అమ్మడం అనేది ఎంతవరకు సమంజసమనే అంశం ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తోంది. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మనకు ఫస్ట్ పేజ్తో పాటుగా సెకండ్ పేజ్లో కూడా మనం ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మొన్న ఆధారాలతో సహా ఏ ప్రాంతాల్లో ఆ పారిశ్రామిక వాడలు ఉన్నాయి, ఆ పారిశ్రామిక వాడల్లో
ఎంత భూమి విస్తీర్ణం ఉంది, అలాగే గతంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇప్పటికే తెలంగాణ ప్రజాక్షేత్రంలో 4 కోట్ల ప్రజల ముందు ఉంచిన సందర్భం మనకు కనిపించింది. తాజాగా ఈ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు మరోసారి పత్రికలో కథనంగా కనిపిస్తూ ఉన్నాయి. జీవో జారీ అయిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సమగ్రమైన వివరాలతో మరో కథనం కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరిన్ని వార్తలు చూద్దాం. 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పెంపు దిశగా ప్రభుత్వం అడుగులేస్తుందనే కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. ఈరోజు గృహ వినియోగదారులపై అధిక భారం పడబోతోంది. రేపు మంత్రివర్గం ముందుకు ఈ ప్రతిపాదన కనిపిస్తోంది. ఇక్కడ నెలాఖరులో ఏఆర్సీకి నివేదికను సమర్పించేందుకు రంగం సిద్ధమైందనే వార్త ఇది. స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు పూర్తి కాగానే ఈ మొత్తం ఛార్జీల పెంపుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది. ఈ నిర్ణయం తర్వాత ప్రజలపై పెనుభారం మోపబోతోందనే కీలకమైన అంశం ఇది. ఇప్పటికే విద్యుత్ కోతలకు సంబంధించిన సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీనికి తోడుగా ఛార్జీల భారం పెరిగితే ప్రజలు మరింతగా అవస్థలు పడే అవకాశం, ఆ ప్రమాదం పొంచి ఉందనే వార్త ఇది. వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే దాదాపు 3-4 నెలల్లోనే మొత్తం ప్రక్రియను పూర్తి చేసి 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అనే కథనం ఇది. వాస్తవానికి ఎన్నికల సందర్భంగా పేదలకు ఉచిత కరెంటు, అలాగే అనేక రకాల రాయితీలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇతర వర్గాల నుంచి ఇప్పటికే ఇచ్చే రాయితీ కూడా పూర్తిగా ఎవరైతే ఉన్నారో వారికి లబ్ధిదారుల సంఖ్యను పూర్తిగా కుదించి కొంతమందికి మాత్రమే దాన్ని పరిమితం చేశారు. దీనికి తోడుగా ఇతర యూనిట్లు సంబంధించి పేద మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన దానిపై మాత్రం పెనుభారం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందనే వార్త ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఇక మరో అంశం కూడా మనం చూడొచ్చు. ఇక్కడ నిర్లక్ష్యం ఖరీదు 1452 కోట్లు, మిల్లుల్లో మగ్గుతున్న 4000 కోట్ల రూపాయల విలువైన ధాన్యం అంటూ ఈ వార్త. ఏడాదికి 500 కోట్ల వడ్డీ, ఇప్పటికే 1452 కోట్ల చెల్లింపు. బకాయిలు రాపట్టడంలో సివిల్ సప్లై జాప్యంతో భారీ నష్టం జరుగుతుందనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్యం ఖరీదు దాదాపు 1500 కోట్ల వరకు ఉంటుందనే అంచనా వేస్తూ ఉన్నారు. ఇక మరో కీలకమైన కథనం కూడా మనం చూస్తున్నాం. బీసీ కోటాకు సంబంధించి బీసీ కోటా బీఆర్ఎస్ కొట్లాట అంటూ ఈ వార్త. కార్యాచరణకు నేడు కీలక నేతలతో బీఆర్ఎస్ నేతలు సమాలోచనలు, చర్చలు జరపబోతా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే తమ హక్కుల సాధన కోసం, అలాగే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాలు చేయబోతుందనే వార్త. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదు. చట్టబద్ధంగా మీరు బీసీలకు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం రాజకీయ పరంగా, పార్టీ పరంగా మాత్రమే ఇస్తామంటే ఎందుకు ఊరుకుంటాం? సమాజమే కాదు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఊరుకునే ప్రసక్తే లేదని నిన్న బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేసిన సందర్భం. 46 జీవోతో 23% వచ్చుడు కష్టమే, 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి, బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని చెప్పి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారితో పాటు ఇతర నేతలంతా డిమాండ్ చేశారు. బీసీలను మళ్లీ వంచిన కాంగ్రెస్ సర్కార్ ఇతర కులాలతో బీసీలకు చిచ్చు పెట్టే కుట్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ గారు అంటూ ఈ వార్త మనకు కనిపిస్తూ ఉంది. వారంతా కూడా మండిపడిన అంశం మనకు చూస్తూ ఉన్నాం. ఈ మొత్తం పరిణామాలపై, అంటే కులగణనను మొదలుకొని ఈ జీవో వరకు కాంగ్రెస్ సర్కార్ చేసిన ప్రతి అడుగు ఏదైతుందో ఇందులో చిత్తశుద్ధి కనిపించట్లేదు, లక్ష్యశుద్ధి కనిపించట్లేదు. కేవలం రాజకీయ ఎత్తుగడలు మాత్రమే కనిపిస్తున్నాయి. మరోసారి బీసీ వర్గాలను మభ్యపెట్టాలన్న ప్రయత్నాలు తప్ప ఇక్కడ కూడా కాంగ్రెస్ సర్కారుకు చిత్తశుద్ధి కనిపించట్లేదు అనేది ప్రధానంగా బీసీ వర్గాలు చేస్తున్న ఆరోపణ. తీవ్రస్థాయిలో ఇప్పటికే అనేక బీసీ సంఘాలన్నీ కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పంచాయతీ ఎన్నికలు పూర్తిగా పార్టీ కోటాపైనే వెళ్లాలని ఇటీవల కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చిన ఆలోచన ఏదైతుందో దీనిపై బీసీ సంఘాలన్నీ కూడా భగ్గుమంటున్నాయి. జీవో 46పై ఆగ్రహ జ్వాల అంటూ అదే అంశానికి సంబంధించిన వార్త. బీసీల పోరు ఆగబోదంటూ స్పష్టం చేస్తూ ఉన్నారు ఆర్ కృష్ణయ్య గారు. ఢిల్లీ వరకైనా వెళ్ళి కొట్లాడతామంటూ జార్జుల స్పష్టం చేసిన సందర్భం. జేఏసీ ఆధ్వర్యంలో జీవీ ప్రతుల దహనం, చెవిలో పూలతో విద్యార్థుల నిరసన, బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని చెప్పి జూలూరి గారు స్పష్టం చేస్తే ఎస్సీలకు కాంగ్రెస్ ధోకా చేస్తుందంటూ నేతలంతా కూడా మండిపడిన సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు ఇక్కడ మనకి ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నేడు రిజర్వేషన్లకు సంబంధించిన వ్యవహారంలోనే గెజిట్లు రాబోతున్నాయనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. జిల్లాల వారీగా సిద్ధం చేశారు అధికారులు. కార్యాలయంలో హార్డ్ కాపీలు ఇవ్వాలని ఆదేశాలు.
గెజిట్ల తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగమంతా కూడా సిద్ధమైపోయింది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ కూడా జరగబోతున్న అంశం. ఎన్నికలపై సంసిద్ధతపై ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్ నోట్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్లను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్న ఈ తరుణంలో మరి బీసీలకు ఇచ్చిన హామీల మాట ఏంటి? 42% రిజర్వేషన్లు అని చెప్పి ఇచ్చిన హామీని ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసుకుంటారా, లేక న్యాయస్థానాల్లో చిక్కుల పేరిట, లేక ఇతర కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బీజేపీకి సంబంధించిన పాత్ర అంటూ దాటా వేస్తారా, చివరికి బీసీలను మోసం చేస్తారంటూ అన్ని వర్గాలకు సంబంధించిన బీసీ ప్రజలంతా కూడా ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ సర్కారును నిలదీస్తున్న అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక తక్షణ సాయానికి నిరీక్షణే. గత నెలలో వరంగల్లో ముంచిన వరదలు. తక్షణ సాయం ప్రకటించిన సీఎం కుటుంబానికి 15,000 ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ కూడా 6,500 మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ రోజు భారీ వర్షాలకు రోడ్డున పడ్డ వారంతా కూడా ఇప్పటికీ అనేక రూపాల్లో అవస్థలు పడుతూ ఉన్నారు. వారికి తక్షణ సాయం అన్నారు, ఇప్పటికి కూడా ఆ నిరీక్షణ వారికి తప్పట్లేదనే కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక లేబర్ కోడ్స్పై పీచే మూడు అంటూ మరో వార్త. జాతీయ అంశానికి సంబంధించి కార్మిక సంఘాల నిరసన పిలుపుతో దిగొచ్చిన మోదీ సర్కార్ అంటూ ఈ వార్త. ముసాయిదా నిబంధనలను రీనోటిఫై చేయాలని ఆదేశం అంటూ ఈ వార్త మనకు కనిపిస్తుంది. కొత్త లేబర్ కోడ్స్పై ట్రేడ్ యూనియన్లు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు పిలిపించిన సందర్భం మనకు తెలుసు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. వేతనాలు, అలాగే పారిశ్రామిక సంబంధాలు, సాంఘిక పరిస్థితులపై కూడా పూర్తిగా ఆ కోడ్లను కేంద్ర ప్రభుత్వం అలాగే కార్మిక శాఖ నోటిఫై చేశారు. ఆగ్రహం వ్యక్తమైన సందర్భంలోనే లేబర్ కోడ్స్పై పీచే మూడు కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసిందనే వార్త. గతంలో ఇలాగే వ్యవసాయానికి సంబంధించి 3 చట్టాలు తీసుకొస్తే అవి పూర్తిగా నల్ల చట్టాలు, వ్యవసాయాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టి దేశంలోని అన్నదాత వెన్నువిరిచే ఆ చట్టాలని వెనక్కి తీసుకోవాలని ఢిల్లీలో చలికే వణుకు పుట్టేలాగా అన్నదాతలు దాదాపు 1.5 ఏడాది పాటు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన సందర్భం. దాదాపు 700 మందికి పైగా రైతులు అక్కడ తనువు చాలించిన పరిస్థితులు మనం చూసాం. చివరికి అప్పుడు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఆ 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు లేబర్ కోడ్స్పై కూడా పీచే మూడు, కేంద్ర ప్రభుత్వం పీచే మూడు అంటూ ఈ కథనం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇందిరమ్మ లబ్ధిదారుపై కక్ష సాధింపు వార్త. ఇల్లు మంజూరుతో అప్పు చేసి గోడల దాకా కూడా నిర్మాణం చేస్తే ఇప్పుడు పూర్తిగా మొదటి విడత బిల్లుగా ఖాతాలో 1,00,000 జమ చేశారు. ఆ తర్వాత నగదు రివర్స్, 3 నెలలుగా వెయిటింగ్. రాజకీయ కక్షతోనే నేతన్న కుటుంబం ఆవేదన అంటూ ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పెట్టుకొని తమ గూళ్లను కూల్చివేసి కొత్త నిర్మాణాలు చేపట్టిన వారికి ఇప్పుడు అడియాసలే మిగులుతున్న పరిస్థితి. ఎక్కడికక్కడ వారికి వేసిన డబ్బులను కూడా రివర్స్ తీసుకుంటున్నారనే ఒక వార్త. అలాగే మిగతా నగదుకు సంబంధించిన ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉంటే రకరకాల కొర్రీలు పెట్టి ఆ పథకాన్ని కూడా నీరు గారుస్తున్నారనే అంశం ఇక్కడ నమస్తే తెలంగాణలో ఫస్ట్ పేజీలో కనిపిస్తోంది. ఆ అంశానికి సంబంధించిన వివరాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరిన్ని కీలకమైన వార్తలు. రైతుపై కాంగ్రెస్ రాజకీయం అంటూ మరో వార్త కూడా కనిపిస్తోంది. వ్యవసాయానికి సంబంధించి కాంటా వేసిన వడ్లు కక్షగట్టి వెనక్కి తీసుకుంటున్నారు. హస్తం నేతల ఒత్తిళ్లతో అధికారుల డబుల్ గేమ్ అంటూ ఈ వార్త. 20న ట్రక్ షీట్ ఇచ్చి 21న లాక్కున్న అధికారులు. చేసేదేమీ లేక లోడ్ ఇంటి వద్దే దించుకున్న రైతు. బాధితుడిపైనే పోలీసులకు అధికారుల ఫిర్యాదు అంటూ రైతుకు కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి కాంటా వేసిన వడ్లపై కూడా కక్షగట్టారనే అంశం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన వార్త ఇది. అధికార అండతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. తామేం చేసిన అడ్డు చెప్పేవారు లేరనే అహంకారంతో రైతుపై దాష్టీకానికి దిగారనే వార్త అన్నదాతల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఇప్పటికే రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. యూరియా కష్టాలతో దాదాపు 2-3 నెలల పాటు అల్లాడారు. చివరికి భారీ వర్షాలు ముంచెత్తినా కూడా, తీవ్రంగా నష్టపోయినా కూడా మిగిలిన పంటనైనా అమ్ముకుందామని చేస్తున్న ప్రయత్నాలు కూడా ప్రభుత్వం గండి కొడతా ఉంది. బోనస్ మాట దేవుడెరుగు. కనీసం పంటను అమ్మే పరిస్థితి లేదు, కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి లేదు. చివరికి కాంటా వేసిన వడ్లు కూడా కక్షగట్టి రైతులు మండిపడుతున్న ఒక కీలకమైన అంశం మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్త కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఏబీపీ నెట్వర్క్ సమ్మిట్కు కేటీఆర్ అంటూ కీలకమైన వార్త మనకు కనిపిస్తోంది. కీలకమైన ఉపన్యాసం చేయబోతున్నారు కేటీఆర్ గారు. ఆహ్వానం ఇది. చెన్నైలో జరిగే సదస్సులో దక్షిణ భారత భవిష్యత్తుపై ప్రసంగం అంటూ ఈ కీలకమైన సబ్జెక్టు పైన
సౌత్ ఇండియాకు సంబంధించిన ఫ్యూచర్ ఏ రకంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఏ రకంగా ఉండబోతుంది, ఏం చేయాల్సిన అవసరం ఉంది, ప్రణాళికలు ఏ రకంగా ఉండాలి, ఏ దిశగా కార్యాచరణ ఉండాలనే దానిపై చెన్నైలో జరుగుతున్న కీలకమైన సదస్సులో కీలకమైన ఉపన్యాసం చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఆహ్వానించారు. ఏబీపీ నెట్వర్క్ ఈ ప్రతిష్టాత్మకమైన సదరన్ రైజింగ్ సమ్మిట్ 2025ను ఏర్పాటు చేసింది. ఇందులో కేటీఆర్ గారు పాల్గొనబోతున్నారు. మంగళవారం చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోలాలో ఈ సదస్సు జరగబోతుంది. ఈ అంశానికి సంబంధించిన వివరాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక జీవో 46పై బీసీలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. నిన్న అంబర్పేటలో జీవో 46 ప్రతులతో నిరసన తెలిపారు ఆర్ కృష్ణయ్యతో పాటు ఇతర నేతలంటూ ఈ వార్త. కులకచర్లలో కూడా బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు జాజుల శ్రీనివాస్ గారితో పాటు ఇతర నేతలంతా కూడా వాటిని చించివేసి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. తక్షణమే జీవో 46ని ఉపసంహరించుకోవాలని బీసీలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. జీవో కాపీలు దహనం అంటూ వనపర్తిలో కూడా ఈ నిరసన జ్వాల రగిలిన సందర్భం. అనేక జిల్లాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. జిల్లాల వారీగా ఆందోళనకు పార్టీ నేతలు అలాగే వివిధ బీసీ సంఘాలకు సంబంధించిన నేతలు పిలుపునిస్తూ ఉన్నారు. ఆ అంశానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో టిమ్స్ ప్రాజెక్ట్ ఇన్ ఐసీయూ బీఆర్ఎస్ విత్ కాంగ్రెస్ షిఫ్టింగ్ డెడ్ లైన్స్ ఫర్ 3 key hospitals becoming operational. Harish Rao slams government for criminal negligence. Shifting deadlines is apparently becoming a permanent feature of the Congress government, with the construction of the Telangana TIMS being a classic example అంటూ ఇది ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ప్రభుత్వ అలసత్వానికి, ప్రభుత్వ అసమర్థతకు, కీలకమైన ఆసుపత్రి నిర్మాణానికి గతంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పూర్తిగా దాన్ని పూర్తి చేయకుండా ఏ రకంగా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుందని చెప్పేసి హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం. దే హ్యావ్ బీన్ మల్టిపుల్ అనౌన్స్మెంట్ అండ్ ద టిమ్స్ ఫెసిలిటీస్ బికమింగ్ ఆపరేషనల్ అంటూ వీటినన్నింటినీ కూడా ప్రారంభించి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ను తానే తుంగలు తొక్కి ప్రజల జీవితాలతో ఆటలాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ హయాంలో వీటికి సంబంధించిన నిధుల కేటాయింపు కావచ్చు, భవనానికి సంబంధించిన నిర్మాణానికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు రచించి అత్యంత వేగంగా ముందడుగు వేస్తే గత 2 ఏళ్ల కాలంలో పనులు ముందుకు సాగకపోవడం, దీంతోపాటు వేసుకున్న డెడ్ లైన్లు ఏవైతే ఉన్నాయో గ్యారంటీల అమలులో ఏ రకంగా డెడ్ లైన్లు అయితే తుంగలు తొక్కారో టిమ్స్ ఆసుపత్రుల విషయంలో కూడా అదే రకంగా తాము పెట్టుకున్న డెడ్ లైన్నే కాంగ్రెస్ సర్కారు తుంగలో తొక్కి పూర్తిగా ప్రజారోగ్యాన్ని గాలి కొదిలేసింది, ప్రజారోగ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో మండిపడిన అంశం మనకు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.